మీరు కాదంటే నేనే ఊరేసుకు చచ్చిపోను, పిచ్చిదానిలాగా వీధులంటే తిరగను. మీ టాక్సీలోనే ప్రతిరోజు తిరుగుతాను, మిమ్మల్ని చూస్తూ జీవితం అంతా గడిపేస్తాను. రాజా, నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే నాకు మాట ఇవ్వండి. నాలాంటి అమ్మాయి కాదు, నాకంటే అందమైన అమ్మాయి కనిపించినా కూడా మీ మనసు మార్చుకొని నాకు మాట ఇవ్వండి. రాజా, రాజా, నేను మీ రాజాని కాదు జయ్ గారు, కాయ కష్టం చేసుకుని బతికే ఓ సామాన్యుణ్ణి, టాక్సీ నడుపుకునే ఒక డ్రైవర్ని. అంత మాట అనుకు రాజా, నేనెప్పుడు మిమ్మల్ని ఆ దృష్టితో చూడలేదు. నువ్వు చూసినా చూడకపోయినా మన మధ్య ఆ తేడా ఉందని నిన్న మీ బంగళాలో ఉన్న పెద్ద మనుషులు అందరూ అన్నారుగా. వాళ్ళు నీ వృత్తినే చూశారు గాని నీ మనసును చూడలేదు రాజా. నా దృష్టిలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళన్న భేదం తప్ప పేద గొప్ప అన్న తేడా లేదు. నువ్వు అనుకుంటే సరిపోతుందా? నువ్వు తిరిగే ఈ ఇంపోర్టెడ్ కారు, నేను నడుపుకునే టాక్సీ ఒకటే ఎలా అవుతాయి? మన ఇద్దరి మధ్య ఇంత తేడా ఉందని తెలిసి కూడా ప్రేమ పేరుతో నువ్వు ఎందుకు ఇంత నాటకవాడేవో నాకు అర్థం కావట్లేదు. రాజా, నేను నాటకవాడు కాకపోతే మరేమిటి? నీ పేరు రాణి అన్నావు, నువ్వు పేదదాన్ని అన్నావు, నన్ను ప్రేమించానన్నావు. నీ పేరులో అబద్ధం, నీ జీవితంలో అబద్ధం, చివరికి కన్నీటిలో కూడా అబద్ధం. లేదు రాజా, లేదు. మీరు ధనవంతుల్ని ద్వేషిస్తారని తెలుసుకుని మీ మనసులో ఇంత స్థానం సంపాదించడానికి మరో మార్గం లేక అబద్ధం వాడాను గాని మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం కాదు. మీలాంటి లక్షాధికారులకు చోటిచ్చేటంత విశాలమైన మనసు లేదు చేయ నాకు. ప్రేమనే 2 అక్షరాల మాటని పవిత్రంగా గౌరవించే వాళ్ళకి, నన్నుగా ప్రేమించే వాళ్ళకి నా మనసులో చోటు ఉంటుందే తప్ప ప్రేమని నాటకంగా చూసే వాళ్ళకి మాత్రం నా మనసులో చోటు ఉండదు. మీరు నిందించిన నిష్ఠూరాలాడినా ఒకటి మాత్రం నిజం, మీ ఉద్దేశాలని ఆశయాలని మీ చెల్లెల ద్వారా తెలుసుకున్నాను. ఒకరోజు ఏమిటే ఒంటరిగా కూర్చొని లెనిన్ బుక్ చదువుతున్నావు? ఇది మా అన్నయ్య ఫేవరెట్ బుక్, నాకు చదవాలనిపించింది. ఓహో, అంటే మీ అన్నయ్యకి పాలిటిక్స్ అంటే ఇష్టమా? స్వయం కృషితో అభివృద్ధిలోకి వచ్చిన లెనిన్ లాంటి వాళ్ళంటే చాలా అభిమానం. మీ అన్నయ్య స్వయం కృషి మీద ఆధారపడ్డారా? 100%. ఏం చదువుకున్నాడు? బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఏం చేస్తున్నాడు? టాక్సీ డ్రైవర్. టాక్సీ డ్రైవరా? బీకామ్ పాస్ అయిన వ్యక్తి టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడా? వింతగా ఉందే. మీ అన్నయ్య హాబీస్ ఏంటి? అన్యాయాన్ని ఎదిరించడం, అందాన్ని ఆరాధించడం, అమ్మాయిని నేర్పించడం. అబ్బే అదేం లేదు. అలా ఏడిపించే వెధవల్ని ఏ కీలు కాకీలు విరగొట్టి బుద్ధి చెప్పడం మాత్రం ఉంది, అంతే. ఓ, అంటే మీ అన్నయ్య స్టంట్ హీరో అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇన్ని మంచి గుణాలున్న వ్యక్తి ఎందుకు టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడా అని. చెప్పానుగా మా అన్నయ్య స్వతంత్ర జీవని. ధనమదంతో విర్రవీగే గొప్పింటి వాళ్ళను ఎంతో ద్వేషిస్తాడు. అలాగే లంచాలిచ్చి ఉద్యోగం సంపాదించడాన్ని అసహ్యించుకుంటాడు. అందుకే ఏ గొడవ లేకుండా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని స్వతంత్రంగా ఓ టాక్సీ నడుపుతున్నాడు. ఇతనేనా మీ అన్నయ్య? ఇతనే. He seems to be very interesting person. అలా ఆ రోజు మీ చెల్లి నుంచి వివరాలు తెలిసాక మీతో ఎలాగైనా స్నేహం చేసి మిమ్మల్ని నా మనిషిగా చేసుకోవాలనిపించింది. అందుకే బీదమ్మాయిగా అబద్ధవాడాను. మిమ్మల్ని ప్రేమించడానికి, మీ ప్రేమను దక్కించుకోవడానికి కేవలం నా ఆస్తి పాస్తులే అభ్యంతరం అయితే వాటిని ఈ క్షణం వదిలేసి మీతో రావటానికి సిద్ధంగా ఉన్నాను. నేను చేస్తున్నది నేరమైతే నన్ను శిక్షించండి, కానీ నా ప్రేమను మాత్రం అబద్ధం అనకండి. ఏమండి,
తాళి కట్టి తలంబరాలు వేయకపోయినా నా మనసులో మిమ్మల్ని భర్తగా భావించుకున్నాను. కానీ మీరు కాక మరొకరితో నా జీవితం ముడిపడాల్సి వస్తే ఈ శరీరం శవంగా మారుతుందే కానీ మరొకరికి అంకితం కాదు.